హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ బటర్ గీ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. వెన్న నెక్స్ట్ నెయ్యి అండి. పెరుగు తీసుకోవాలండి. ఇటువంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. తీసుకుని పెరుగు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకోవాలండి. కవ్వం తీసుకోవాలండి. మజ్జిగ చేస్తాం కదండి, కవ్వం చల్లకామ అంటారు కదా, అది తీసుకుని చేయాలి. ఇదిగోండి, ఇన్ని వాటర్ పోసుకున్నాం కదా, పోసుకున్నాక ఇలా మజ్జిగ చిలకాలండి. ఇలా ఒక 10 minutes చిలకాలండి మజ్జిగి. పెరిగిన ఇలా చిలికితే వాటర్ పోసి బటర్ అనేది వస్తుందండి. ఇదిగోండి, ఇలా బటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. వెన్న అంటాం కదండి. ఇదిగో చూడండి, ఇలా వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. ఇదిగోండి, చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో. ఇదిగోండి, ఇలా వెన్న. ఇదిగోండి, ఇంకా అయిపోయింది చేయడం. ఇదిగోండి, ఇలా సపరేట్ అయిపోతుంది. ఇంకా మనం వెన్న తీసేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఇలాగా చల్లకామ పెట్టి చేసుకోవడానికి టైం లేని వాళ్ళు పెరుగు మీద మేగడ్ని మిక్సీలో వేయాలండి. 2 minutes మిక్సీ పట్టుకోవాలండి ఆ పెరుగు మీద మేగడ్ని. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ ఆపి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ 2 minutes మిక్సీ పడితే వెన్న అనేది సపరేట్ అవుతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. బటర్ మిల్క్ రెడీ అయిందండి. ఇంకోండి, ఇప్పుడు ఈ వెన్నని కాయాలండి, కాసుకోవాలి. అంటే స్టవ్ మీద పెట్టి కొంతసేపు మరిగించాలి. అప్పుడు గీ అనేది నెయ్యి అనేది తయారవుతుంది. ఇదిగోండి, ఇటువంటి బౌల్లో వేసుకుని కాసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. అంటే పొంగుతూ ఉంటుందండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా కలుపుకోవాలి అప్పుడప్పుడు. ఒక 10 minutes పడుతుందండి. సిమ్లో పెట్టుకున్నాం కదండి ఫ్లేము. హైలో మాత్రం పెట్టుకోకూడదండి, మాడిపోతుంది. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మరగబెట్టాలండి. కలర్తో పాటు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. గీ స్మెల్ వచ్చేది. స్మెల్తోనే మీకు నెయ్యి రెడీ అయిపోయింది అనేది తెలుస్తుందండి. ఇదిగోండి, పొంగడం అనేది ఆగుతుంది. ఆగేటప్పటికి ఇలా
కుక్ అవుతూ ఉంటుంది కదా, అంటే దగ్గర పడుతుంది అనండి. ఇంకొక 1 మినిట్ అండి. స్మెల్ ఆల్రెడీ వస్తుంది, కలర్ కూడా ఇప్పుడే చేంజ్ అవుతుంది, లైట్ గోల్డ్ కలర్ రావాలండి. ఇదిగోండి నెయ్యి రెడీ అయిపోయింది, గోల్డ్ కలర్ వచ్చింది, అలాగే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఫైనల్గా వడకట్టుకోవాలండి. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుంది వడకట్టుకున్న తర్వాత. కలర్ కూడా చూసారా, ఈ కలర్ ఉండాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే న్యాచురల్ నెయ్యి తయారైందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.